తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో మనకి పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు, ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. మన తెలంగాణలో ఈ పెన్షన్ల పైన అనేక రకమైన కొత్త రూల్స్ అనేది తేవడం అయితే జరిగింది. అంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు గత లైన్గా 3 నెలల నుంచి ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకోరో వారికి పూర్తి పెన్షన్ల ఖాతా అనేది రద్దు చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇక ఎవరైతే గత 3 నెలల నుంచి పెన్షన్లు అనేది తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ పెన్షన్ డబ్బులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సో దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్లు ఏవైతే పంపిణీ చేస్తామని 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు, తర్వాత మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 కొత్త పథకాలు జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వచ్చే నెలలో చివరి ఆఖరుల నుంచి అయితే పంపిణీ అయినున్నారు. ఇక దీనిపైన డేట్ అనేది ఫిక్స్ చేయనున్నారు. ఇక ఏ తారీఖు నుంచి వచ్చే నెల నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకుందాము. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉంటున్నారు. సో వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో లేదంటే లైక్ అండ్ షేర్ పక్కకు ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది. ఈ వీడియోకి పాయింట్స్ అనేది ఇవ్వమని అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, ఇటు ఏడాదికి 30,000 రూపాయల నిధులు. ఈ 2 కొత్త పథకాల కింద మహాలక్ష్మి పథకం ఏమో ఈ నెల చివరి ఆఖరులో, ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది వచ్చే నెల చివరి ఆఖరులో కొత్త పెన్షన్లు ఈ మహాలక్ష్మి పథకం అనేది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఇప్పటివరకే కేబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని, ఈ జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసినట్లయితే మహిళలకు సంక్షేమంగా అభివృద్ధి పరంగా తెలంగాణలో జరుగుతుందని, మనకి ఈ ఎలక్షన్స్లో కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ 2 కొత్త పథకాలు అయితే రానున్న నెలలో రిలీజ్ చేయడానికి భారీ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుందంట. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జూలై నెల పెన్షన్లు ఇప్పటి వరకు జమ కాలేదో వారికి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నప్పుడు జూలై నెల, ఆగస్ట్ నెల 2 నెలల పెన్షన్లు డబ్బులు కలుపుకొని మనకి ఈ సెప్టెంబర్ నెల రేపు వీరి జిల్లాల్లో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో పంపిణీ పోతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రేపటి నుంచి మనకి ఈ ఆగస్ట్ నెల పెన్షన్లను అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.